అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివారకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక పథకం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఖండిస్తూ వాడవాడలా ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి నగర కేంద్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు మన జిల్లాకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా శ్రీకాకుళం నుంచి మరి విజయవాడ వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాలక్ వర్మ గారు విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాని తర్వాత భీమవరంలో కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత ఏలూరులో కార్యక్రమం ఉంటుంది, తర్వాత విజయవాడలో ఉంటుంది. అదేవిధంగా అవతల జోన్ చూసేటువంటి మిత్రులు ఏఐసిసి సెక్రటరీ యాదవ్ గారు, వారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాల యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, పార్టీ యొక్క ప్రముఖులందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళకి అనవసరంగా పలు సందర్భాల్లో అంబేద్కర్ 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 అని అంటారు, దాని బదులు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే మీకు మంచి ఉన్నతి జరుగుతుందనేటువంటి విధంగా మాట్లాడారు. అంబేద్కర్ గారు ఆనాడు అణగారిన వర్గాల కోసం పోరాటం చేశారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ప్రధానంగా మహిళలు కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేశారు. ఆ పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా వారిని రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ గా చేయడం జరిగింది. కాంగ్రెస్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చేస్తున్నటువంటిది ఏంటంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ప్రతి అణువుని కూడా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తోంది. కావాలని చెప్తే భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చేస్తున్నందుని మేమందరూ కూడా ఖండిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ రాజమండ్రిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి పేరుతోటి రాజ్యాంగాన్ని రక్షించడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని కొనసాగిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ఈ ప్రాంతాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాలక్ వర్మ గారు మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 26వ తేదీ నాడు కర్ణాటకలోని బెల్గావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. 100 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మహాత్మా గాంధీ గారు పనిచేశారు. గాంధీ గారు ఏనాడు కూడా రాజకీయ పదవి కోసం ఆశించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అస్పృశ్యత నివారణ, దళితులందరినీ ఆలయాల్లోకి ప్రవేశించాలి, దళిత పేటల్లో ఉన్నటువంటి వారిని కూడా మెయిన్ స్ట్రీమ్ వీధుల్లోకి తీసుకురావాలని ఆనాడు ఆయన ఆలోచన చేస్తే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గాంధీ గారు అధ్యక్ష అయితే బాగుంటుందంటే ఆ రోజున బెల్గావిలో కాంగ్రెస్ సెషన్ జరిగింది. 100 years అయినటువంటి నేపథ్యంలో తిరిగి దళితుల యొక్క ఔన్నత్యం కోసం, బలహీన వర్గాల ఔన్నత్యం కోసం, మైనారిటీల ఔన్నత్యం కోసం కాంగ్రెస్ పార్టీ పునరంకితం అవుతోంది. సో వాళ్ళ యొక్క అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తాము. భారతీయ జనతా పార్టీ పలు సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని ప్రయత్నం చేస్తోంది? ప్రధానమంత్రి గారు మొన్న ఎన్నికల్లో చేశారు, అప్కి పార్ 400 పార్,
అంటే 400 సీట్లు కావాలన్నారు. అయినప్పటికీ దేశ ప్రజలు తిరస్కరించారు. అంటే ప్రజలు రాజ్యాంగాన్నే కోరుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీని కానీ RSS కాదు. సో డెఫినెట్ గా అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగేతంగా గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని నాయకత్వాన్ని పెట్టుకుని మేమందరం కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము. మా డిమాండ్ అమిత్ షా రాజీనామా చేయాలి, లేదా ప్రధానమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి అమిత్ షాని ఇమీడియట్ గా శాక్ చేయాలి. దానికోసం జాతీయ స్థాయిలో పోరాటం జరుగుతోంది. నిన్ననే మళ్ళీ అక్కడ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత కూడా ఈ నెల 27వ తేదీ నాడు అంబేద్కర్ గారు జన్మించినటువంటి మావో అనేటువంటి ప్రదేశంలో మధ్యప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని AICC చేయబోతోంది. ఒక ఇయర్ లాంగ్ యాక్టివిటీని ఇదే సంవిధానం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడాలి, మహాత్మా గాంధీ గారి నేతృత్వాన్ని కాపాడాలనేటువంటి నేపథ్యంలో 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. ये धरती जहां पर हम खड़े हैं, हम सभी को गर्व है। यहाँ पर हम सभी कांग्रेस के सदस्यों को इस धरती पर गर्व है। ये धरती को आजादी किसने दिलवाई? उन लड़ाइयों में, उन आजादी के शहीदों ने जो समानता, लोकतंत्र और न्याय पर सारे शहीदों ने अपना खून पसीना एक किया और आजादी दिलाई। और इन्हीं मूल सिद्धांतों पर हमारा संविधान बना था और वो संविधान की पहल अंबेडकर साहब जी के अगुवाई में करवाई गई थी। आप सभी ने देखा कि अंबेडकर जी जो उस दौर पर महिलाओं के लिए, गरीबों के लिए, किसानों के लिए लड़ाई लड़ रहे थे, उस दौर में भी RSS थी जो उनके पुतले जलाती थी क्योंकि वो महिलाओं के अधिकारों की बात कर रहे थे। आज के दौर में आप देख रहे हो कि संसद के अंदर, ये संसद जो आजादी के बाद वहां पर बहुत सारी सरकारें आई और गई, केवल कांग्रेस की नहीं, दूसरी पार्टियों की भी सरकारें आई, परंतु कभी भी संसद में किसी नेता का, किसी लड़ाइये का, किसी शहीद का जिन्होंने आजादी दिलाई हो उनका अपमान नहीं किया गया। परंतु हाल ही में आपने देखा होगा कि संसद में गृह मंत्री अमित शाह ने अंबेडकर जी के ऊपर इतनी खराब टिप्पणी की, जिन्होंने हमें ये मूल सिद्धांत अधिकार दिए हैं संविधान के माध्यम से। और ये जो संविधान है वो केवल एक किताब नहीं है, ये संविधान वो पुस्तक है जो हमारे लोकतंत्र का हथियार है, जो आप सभी को, हम सभी को यहाँ पर आजादी से, लोकतंत्र से, समानता से और न्याय से जीने का अधिकार देते हैं। परंतु वो क्यों इसे खत्म करना चाहते हैं? आपको अगर याद हो तो 2024 के लोकसभा चुनाव में भी ये लोग प्रचार करते थे कि हम संविधान को बदल देंगे। वो संविधान को क्यों बदलना चाहते हैं? वो संविधान को इसीलिए बदलना चाहते हैं क्योंकि वो 2-4 उद्योगपति के हाथ में ये देश सौंपना चाहते हैं। परंतु कांग्रेस ये अपमान नहीं सहेगी, अंबेडकर जी का अपमान नहीं सहेगी, हिंदुस्तान का अपमान नहीं सहेगी, क्योंकि अगर संविधान को कमजोर कर रहे हैं तो वो आपको कमजोर कर रहे हैं, वो मुझे कमजोर कर रहे हैं। अमित शाह ने ये जो टिप्पणी की है, जो बाबा साहब अंबेडकर जी जो इतने बड़े नेता रहे हैं और जिन्होंने इस देश को लोकतंत्र दिया, उनके सामने ये इतनी निंदा की है, इसका हम अपमान नहीं सहेंगे और हम उनसे उनका इस्तीफा मांग करते हैं। जय बापू जी, जय भीम, जय संविधान। ప్రధానంగా ఏంటంటే ఏదైతే రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సిందో వాళ్ళు చేయకుండా రాజ్యాంగాన్ని పక్కన వేసేసి వ్యవస్థలను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని లోపలేయటం, దాడులు చేయటం పెద్ద ఎత్తున ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఈ దేశం అల్లకొల్లలో వస్తుంది. తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే, అది మీడియా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వేరే రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉంది. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించి విజయవాడ పర్యటనకు వస్తే కూటమి నాయకులు రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి స్వాగతం పలకటం, అమిత్ షాకి స్వాగతం పలకంటే ఈ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలను అవమానించినట్టే. అమిత్ షా అంబేద్కర్ని అవమానించి ఎంత తప్పు చేశాడో ఆయన్ని సపోర్ట్ చేసిన కూటమి నేతలు కూడా తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పి AICC వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 4 రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మెయిన్ డిమాండ్ ఏంటంటే, ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడి
అంబేద్కర్ ఏమైనా దేవుడా అలా అని చెప్పి అవమానించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 4 రోజుల నుంచి కూడా ఏఐసిసి వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన రాజమండ్రి నగరంలో ఇక్కడ మన గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబరు, అలాగే పల్కవరపు గారు ఏఐసిసి జాయింట్ సెక్రటరీ ప్లస్ ఇన్ఛార్జి స్టేట్ ఇన్ఛార్జి మేడం గారు, అలాగే స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రామారావు గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి శివాజీ గారు, అలాగే ఇక్కడ స్టేట్ లీడర్స్ చాలా మంది వచ్చారు. కిరణ్ గారు, అలాగే గౌతమ్ గారు, వాళ్ళందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారీ ఎత్తున మామూలుగా కాదు కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందని అనుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ వారు, యూత్ కాంగ్రెస్ వారు, మొత్తం మెయిన్ కాంగ్రెస్ వారు, మహిళా కాంగ్రెస్ వారు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే జనం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ జై బాపూజీ అన్నందుకు ఫస్ట్ ఇక్కడ బాపూజీ గారి విగ్రహానికి దండలేసి ఇక్కడి నుంచి ర్యాలీగా వాకారం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ 2 పాయింట్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి జై సంవిధానం అని చెప్పి అక్కడ మనం ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అనుకుంటున్నామో దాని మీద ప్రజలను ఉద్దేశించి వచ్చిన నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఇదైనదంటే పేపర్ మిల్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి కృష్ణసాయి కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి కూడా మొత్తం అందరూ కూడా వస్తారు. అలాగే పత్రికా సోదరులందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. మాది ఒకటే డిమాండ్, ఈ అమిత్ షా గారు రాజీనామా చేస్తాడా లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆయన బర్తరఫ్ చేస్తాడా, ఈ రెండింటిలో ఏదో జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ మరి అమలు చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అవసరమైతే 1 సంవత్సరం పొడుగులు కూడా ఈ ఉద్యమం ఎలా కొనసాగిస్తారు. కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టింది. మీరందరూ చూశారు, విన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేస్తూ అవమానం చేస్తూ వారు మాట్లాడిన మాటలు దేశమంతా విన్నారు. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని, మహాత్మా గాంధీ గారిని, జవహర్ లాల్ నెహ్రూ గారిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, దానికి పునాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు పదే 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 భారత రాజ్యాంగాన్ని, స్వాతంత్ర సమరయోధుల్ని, మహాత్మా గాంధీ గారిని, జవహర్ లాల్ నెహ్రూ గారిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే అవమానాలు చేస్తా ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేస్తూ మాట్లాడిన అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయని పక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాని వెంటనే పదవి నుంచి తప్పించాలని, అమిత్ షా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానం చేసినందుకు ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఒక మహోద్యమాన్ని ప్రారంభించాలి. దాంట్లో భాగంగా రేపు ఈ నెల 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదం. ఈవేళ ఇక్కడ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ విద్యార్థులతో పాటు మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ఇక్కడ పాల్గొని ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మరి రాజమండ్రి పార్లమెంట్ కి పోటీ చేసిన సోదరులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు ఇవాళ ముఖ్య అతిథిగా ఇక్కడ పాల్గొన్నారు. అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాలక్ వర్మ గారు విచ్చేసి ఉన్నారు. వారి యొక్క సందేశాలు కూడా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారిని సభ నడిపించాల్సింది కోరుతున్నాం. స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామారావు గారిని. ముందుగా
ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. మరి అమిత్ షా గారు అంబేద్కర్ గారు కాదు 140 కోట్ల మంది కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు. ఒక్కసారి అందరూ స్లోగన్ ఇవ్వండి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి అమిత్ షా. అంబేద్కర్ గారిని అవమానం చేసిన అమిత్ షా, గట్టిగా అంబేద్కర్ గారిని అవమానం చేసిన అమిత్ షా, భారత రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్న అమిత్ షా, రాజ్యాంగ నిర్మాతలను అవమానం చేస్తున్న అమిత్ షా. कि हम सब यहाँ पर एकत्रित क्यों हुए? देश को आजादी दिलाने में और हमारे संविधान को रूप देने में, लोकतंत्र को मजबूत करने में, आपके हाथ मजबूत करने में, यहाँ जो मेरी बहनें हैं उनका हाथ मजबूत करने में, किसान साथी, मजदूर साथी, हर वर्ग के लोगों के हाथ मजबूत करने के लिए लोकतंत्र बनाया गया, संविधान बनाया गया, जिसमें हमें समानता का अधिकार दिया गया, न्याय का अधिकार दिया गया। समानता मतलब हम जो वोट देते हैं उसका अधिकार, चाहे गरीब हो चाहे अमीर हो, चाहे नौकरी करता हो चाहे किसानी करता हो, हर कोई अपना वोट देकर सरकार चुन सकता है। वो समानता का अधिकार देना। हमें न्याय, हमारे साथ कुछ गलत होता है तो हम सरकार के पास जाकर न्याय मांग सकते हैं। ये अधिकार, ये सब अधिकार संविधान के माध्यम से बाबा साहेब आम्बेडकर ने हम सभी को दिए हैं। परंतु हाल ही में आपने देखा होगा कि देश के गृह मंत्री अमित शाह जी ने उनके ऊपर बहुत ही गलत टिप्पणी की और उनका अपमान किया। अब जिन्होंने हम सभी का हाथ मजबूत किया है, और कांग्रेस की विचारधारा भी ये है सर्वोदय। सर्वोदय मतलब सबका उदय। सभी अंतिम पंक्ति में खड़े हुए मेरे साथी भाई बहन, उनका भी उदय होना चाहिए, उनका भी विकास होना चाहिए। और ये संविधान की मजबूती जिन्होंने हमें दी है, उनका अपमान हम हरगिज नहीं सहेंगे, हम हरगिज नहीं सहेंगे। इसके पूरे देश में जय बापूजी, जय भीम, जय संविधान के माध्यम से हम सब अमित शाह का इस्तीफा मांग रहे हैं। अमित शाह, अमित शाह, अमित शाह, अमित शाह, जय बापूजी, जय भीम, जय संविधान। జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు విశ్వేశ్వర రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి, ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీమతి డాక్టర్ పాలక్ వర్మ గారు, మిత్రులు అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జంగా గౌతమ్ గారు, వేదికను అలంకరించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు శివాజీ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ సోదరులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క పిలుపు మేరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి మహాత్మా గాంధీ గారు అహింస అనేటువంటి దానితోటి బ్రిటిష్ దాస్య శృంఖాల నుంచి మనందరికీ విముక్తి కలిగించి, మరి పెద్దలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇటువంటి పెద్ద పెద్ద మేధావులందరూ కూడా కలిసి ఆనాడు దేశ సంగ్రామంలో పోరాటం చేయడం జరిగింది. మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభాలో 70-80% పైగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల, దళితుల, ఆదివాసీల, మైనార్టీల, మహిళల యొక్క గొంతుగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ దేశంలో అనేకమైనటువంటి వైషమ్యాలు ఉన్నాయి. ప్రధానంగా అట్టడుగు వర్గాల వారు వెనుకబడి ఉన్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, వీరందరికీ చేయూతనివ్వాలని
ఆనాడు కాంగ్రెస్ పార్టీ భావించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అయితేనే ఈ దేశంలో అణగారిన వర్గాలకి, పేద ప్రజలకి, మహిళలకి న్యాయం జరుగుతుందని వారిని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా చేయడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆలోచన చేసుకుని ఈ దేశానికి ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి గ్రంథాన్ని మనందరికీ వారు ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం అంటే ఒక భగవద్గీత లాంటిది, ఒక పురాణం లాంటిది, ఒక బైబిల్ లాంటిది. సర్వ మతాలు కలిసి క్రోడీకరించి ఈ దేశంలో ఒక మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేశారు. ఈవేళ అణగారిన వర్గాలు, ఒక దళితుడు ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఐపీఎస్ ఆఫీసర్ గాను ఉన్నతమైనటువంటి స్థానాల్లో సమాజంలో ఉన్నారంటే అది ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా ఎవరైతే పార్లమెంట్ సభ్యులు అవుతారో వారు ఒక ప్రమాణ పత్రాన్ని చదవవలసి ఉంటుంది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అవుతారో కేంద్ర మంత్రి ఒక ప్రమాణ పత్రాన్ని చదవాలి. వాళ్ళందరూ కూడా రాజ్యాంగ పద్ధతిగా రాజ్యాంగానికి లోబడి ఈ దేశాన్ని పరిపాలన చేస్తామని చెప్పాలి. అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా గారు సాక్షాత్తు ఈ దేశానికి లోక్సభలో కేంద్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు అంబేద్కర్ 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 అని అంటుంది. దాని బదులు భగవంతుని స్మరణ చేసుకుంటే మీకు 7 జన్మలకు పుణ్యం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, మహాత్మా గాంధీ వారసులుగా, గాంధీ నెహ్రూ కుటుంబ వారసులుగా మనందరూ కూడా అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. ఈ దేశంలో అంబేద్కర్ ఆలోచన ఉండగాలి. అణగారిన వర్గాలు కానీ, అక్కడికి వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, మరి మహిళలు కానీ అభివృద్ధి చెందాలని మనం తప్పనిసరిగా ప్రతిరోజు అంబేద్కర్ గారిని స్మరించుకుంటామని చెప్పి అంబేద్కర్ గారి స్టాట్యూ సాక్షిగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశాలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కూడా ఒక నెలపాటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతోంది. అయితే ఇటీవల జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఈ నెల 27వ తేదీన ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించారో మధ్యప్రదేశ్లోని ఇండోర్కి సమీపంలో మహాన్ అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీ నిర్వహించినప్పటి నుంచి మళ్ళీ 1 సంవత్సరం పాటు అంబేద్కర్ గారి ఆలోచన విధాన్ని ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి మనందరం కూడా వాడవాడల ప్రతి పేటలోనూ కూడా వెళ్లి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, మేమందరం కూడా ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అక్కడ కూడా వారిరువురు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అదే ఆదేశాలు ఇచ్చారు. ప్రతి పేటలను కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గా అయిపోయాయి. ఒక ఏబీవీపీ గానో, ఒక విశ్వ హిందూ పరిషత్ గానో, ఆర్ఎస్ఎస్ గానో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటన్నిటికీ కూడా స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ మనం చూసాం. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకి, శాసనసభలకి జరిగినటువంటి 3-4 నెలల గ్యాప్ లో ప్రతి నియోజకవర్గాల్లో 30,000 ఓట్లు యాడ్ చేసింది ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం. పథకం ప్రకారం భారత ఎన్నికల కమిషన్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా గాంధీ నెహ్రూ కుటుంబానికి వారసుగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో మనందరం కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం పట్ల గౌరవంతో ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ వారందరికీ కూడా నా తరఫున, శ్రీమతి షర్మిలారెడ్డి గారి తరఫున, అఖిల భారత కాంగ్రెస్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఎన్ఎస్ఏ మిత్రులు కానీ, యూత్ కాంగ్రెస్ మిత్రులు కానీ, వచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.